నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి సోమవారం జూన్ 29వ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది గురుగారు. అలానే ఆ రోజున మూలా నక్షత్రం కూడా ఉంది. మూలా నక్షత్రం అనగానే చాలా మందికి ఎన్నో రకాల అపోహలు ఉంటూ ఉంటాయి. అసలు మూలా నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా ఎన్నో రకాల అంశాలు అయితే చూస్తూ ఉంటారు. అసలు ఈ మూలా నక్షత్రం అలా కాకుండా పౌర్ణమి రోజున వచ్చింది కదా, ఆ రోజు యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ మూల నక్షత్రం మీద ఉన్న అపోహలు ఏంటి, అవి నిజమా కాదా, ఈ విషయాలు కూడా ఒకసారి చెప్తారా గురు? తప్పకుండా అండి. పౌర్ణమి తిథి మనకి శాస్త్రాల్లో మనం ఏదైనా పూర్ణత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు చేసేటువంటి పూజాది కార్యక్రమాలకు వాడుతూ ఉంటారు. లైఫ్లో చాలా వెళ్తుంది, మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, మనసు ఎప్పుడు అదో రకంగా ఉంటుంది. ఖచ్చితంగా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, ఇంట్లో ఏదైనా లలితా పారాయణం చేసిన, లేకపోతే ఏదైనా కొంతమంది హనుమాన్ చాలీసా భజన పెట్టుకుంటారు, ఇంకొంతమంది వాళ్ళ ఇష్ట దైవానికి సంబంధించినటువంటి పెట్టుకుంటూ ఉంటారు. పౌర్ణమి తిథి రోజు మీరు చేసేటువంటి స్పిరిచువల్ యాక్టివిటీ, పర్టికులర్గా మీరు అడిగారు, సోమవారం రోజు వచ్చింది, మూలా నక్షత్రం కూడా వచ్చింది. మూలా నక్షత్రానికి అధిపతి కేతు. కేతు ఆధ్యాత్మికత కారకుడు. ఇక్కడ ఏంటంటే కేతు గ్రహం కనుక బలంగా ఉంటే వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే అందరూ ఏమనుకుంటారు, అన్ని వదిలేయడం అనుకుంటారు. వదిలేయడం వైరాగ్యం కాదు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం వైరాగ్యం. వదిలేయడం వైరాగ్యం అయితే ఇంకెందుకు, అసలు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం అని చెప్పి మనం దాంట్లో ఉంటుంటుంది. అంటే జ్ఞానము వైరాగ్యం నీకు రావాలని, వైరాగ్యం రావాలంటే వాడు ఆశీర్వదిస్తే అన్ని వదిలేయమని కదా. ఉన్న దాంట్లో నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉండు, సాటిస్ఫాక్షన్ ఉండేలాంటి తత్వాన్ని పౌర్ణమి ఇస్తుంది మనకి. కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు. ఆ రోజు లలిత చేసుకోవడం, సాయంత్రం పూట చలివిడి అమ్మవారికి అంటే చంద్రుడికి చూపిస్తూ చలివిడిని తయారు చేసి చక్కగా దానికి పానకము, అరటిపళ్ళు, ఆకు ఒక్క అన్ని అమ్మవారిగా భావిస్తూ చంద్రుడిని చేస్తారు. ఆ చలివిడిని పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పంచి పెడతారు. అందుకే ఒకప్పుడు ఇంత మానసిక ఒత్తిడి ఉండేది కాదు. చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోవడం, స్ట్రెస్ అయిపోవడం, కోప్పడిపోవడాలు ఇంత ఉండేవి కాదు. ఓపిక ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది చంద్ర సంబంధించి చేసినప్పుడు. ఇక మీరు రెండో పాయింట్ ఒకటి అడిగారు, అది ఏమిటి అంటే మూలా నక్షత్రము. చాలా అపోహలు ఉన్నాయండి దీని మీద. మూలం ఉన్న వాళ్ళు పోతారు మూలా నక్షత్రంలో పుడితే కనుక, మూలా నక్షత్రం మంచిది కాదని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ పూర్తిగా తప్పులే. 100% ఇవన్నీ తప్పులే. ఏ శాస్త్రంలో ఉంది మూలా నక్షత్రంలో ఒక జీవుడు పుడితే మూలం ఉన్నవాడు పోతాడని ఏ మహర్షి రాశాడు చూపించమనండి. మూలా నక్షత్రం మంచిది కాకపోతే చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఆ నక్షత్రంలో ఎందుకు పుడుతుంది? జస్ట్ ఒకసారి మనం ఆ ఒక్క విషయం ఆలోచిస్తే, అబ్బా సరస్వతిదేవి పుట్టిన నక్షత్రం కదా మంచిది అనుకోవచ్చు. నేను కొన్ని వందల జాతకాలు చూశాను మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. చాలామందికి ఏంటంటే ఆశ్లేష నక్షత్రం అనగానే భయపడిపోతారు, మూలనంగానే భయపడిపోతారు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కొన్ని అపోహల వరకే. మూలా నక్షత్రం ఈ స్పిరిచువల్ తత్వం. ఎవరికైనా సరే మూలా నక్షత్రంలో ఎవరైనా పుట్టారంటే వాళ్ళకి ఇన్బిల్ట్గా స్పిరిచువాలిటీ ఉంటుంది. ఎక్కడో ఇంకా గురువు పాడైపోయి లేకపోతే వాళ్ళ లగ్నం పాడైపోతే చెప్పలేం, కానీ ఇన్బిల్ట్గానే వాళ్ళకి ఒక భగవంతుని చూసినప్పుడు, ఒక అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు, లేకపోతే ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు, ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎమోషన్స్ వాళ్ళకి, అబ్బా ఆ దేవతను చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది వారికి. అంతేగాని తప్పేమీ లేదు మూలా నక్షత్రంలో. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మూలా నక్షత్రం అనగానే అమ్మ వద్దన్నాం, వాళ్ళకి పాపం అమ్మాయి ఎంతో బాగుంటుంది, లేదా అబ్బాయి బాగుంటాడు, లేదా మంచి చదువుకుంటారు, మంచి ఫ్యామిలీ ఉంటుంది, మంచి ఫ్యామిలీ. చాలామంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మూలా నక్షత్రం అమ్మ మూలా నక్షత్రంలో ఆగిపోతున్నారు. అది తప్పు. ఎక్కడ కూడా మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, శుక్రుడు కుజుడు ఎలా ఉన్నారు వాళ్ళిద్దరి జాతకాల్లో, సంతాన స్థానాలు ఎలా ఉన్నాయి, ఇద్దరికి వీక్గా ఉంటే ఇద్దరు పిల్లలు పుట్టరుగా ప్రాబ్లం అవుతుంది కదా. అదేవిధంగా వివాహం తర్వాత ఉండే జీవితం ఏంటి, కుటుంబ స్థానం ఎలా ఉంది, ఇవన్నీ చూడమని చెప్పారు. ఆయుష్ స్థానం ఎలా ఉంది, ఇవన్నీ చూడమని చెప్పారు. అంతేగాని మూలా నక్షత్రం అనేది నువ్వు పెళ్లి చేసుకోగానే ఏ గ్రంథంలో ఎక్కడా లేదు, ఇది క్లియర్. అయితే మూలా నక్షత్రంతో కూడినటువంటి ఈ యొక్క పౌర్ణమి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి చదువు, కొంతమంది చదవరు చూసారా, బాగా తెలివితేటలు ఉంటాయి, కానీ పుస్తకం పట్టుకునేసరికి వద్దు నేను పట్టుకొని అంటుంటాడు. ఈ మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ ఇంట్లో చేయించుకోండి, లేదా హయగ్రీవ స్తోత్రం చదివించి పిల్లల చేత, జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అసలు ఎందుకు వస్తుంది ఈ స్థితి అంటే, పూర్వజన్మల్లో వీళ్ళు
ఉపాధ్యాయుడిని ధిక్కరించడమో హేళన చేయడమో చేస్తారు. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఉపాధ్యాయుడు కూర్చోబెట్టి చెప్పినా వీడికి బుర్రకెక్కదు, ఓకే. ఏడో దిక్కులు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ కర్మ చేశాడు కదా, అవును. ఇక్కడ ఈ కర్మ అనేది కనెక్ట్ అవ్వదు. అప్పుడు చంద్రుడు ధనుసు రాశిలో ఉండగా మనకు జరుగుతుంది పౌర్ణమి, మూలా నక్షత్రం రోజు. సో చంద్రుడు ఎప్పుడైతే ధనుసు రాశిలో ఉన్నాడో, ధనుసు రాశి అనేటువంటిది టీచర్ అనమాట, న్యాచురల్ 9th రాశి అది. అలా టీచర్గా ఉన్నటువంటి ఆ రాశికి పౌర్ణమి తిథి రోజు ఏంటంటే ఎప్పుడు ఏ పౌర్ణమి వచ్చినా రవిచంద్రులు ఇద్దరు సమసప్తకాల్లో ఉంటారు. మిథునంలో రవి ఉన్నాడు. మిథునము అంటే కేవలం మైథునం ఒకటే కాకుండా అక్కడ స్టూడెంట్ సైన్ బుధుడు అనేది. సో వీళ్ళిద్దరికి ఉండేటువంటి కనెక్టివిటీ పెరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు అయితే ఇంకా బాగా, అంటే కొన్ని నార్త్ సైడ్ చేస్తారు ఇలాంటి ప్రక్రియ. యాలకులు తీసుకుంటారు, 21 యాలకులు తీసుకుంటారు. తీసుకొని దానికి ఎర్రదారంతో ఒక దండలా తయారు చేసి హైగ్రీవ పటం ఇంట్లో ఒకటి పెట్టుకొని హైగ్రీవ పటానికి వేస్తారు. వేసి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని తల్లి కానీ తండ్రి కానీ కూర్చొని ఆ పిల్లడి చేత పలికిస్తారు. 48 నిమిషాల పాటు చేస్తారు ఇది. అలా పలగ్గా పూర్వజన్మ కర్మ దగ్ధమై వెళ్ళిపోయి ఇప్పుడు కేవలం పిల్లవాడికి చదువు ఒక్కటే కాకుండా జ్ఞానం కూడా వికసిస్తుంది. అంటే నేను ఏ పని ఎలా చేయాలి, తల్లిదండ్రులు ఎందుకు ధిక్కరిస్తున్నాను, మాస్టర్ ఎందుకు ధిక్కరిస్తున్నాను, తమ్ముడిని ఎందుకు అలా చూస్తున్నాను, చెల్లిని ఎందుకు అలా చూస్తున్నాను, లేకపోతే ఇంట్లో నేను కొన్ని విషయాలను ఎందుకు నేను మొండిగా ప్రవర్తిస్తున్నాను అనే ఒక కేవలం చదువు ఒకటే కాకుండా సంస్కారం కూడా అబ్బుతుంది వారికి. అదే మొండిగా పిల్లలు మాట వినట్లేదు అని చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఇలా చేయించచ్చు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మంత్రం తెలియజేశారు కదా, అది వచ్చేసి హైగ్రీవ స్తోత్రం. హైగ్రీవ మంత్రం మరొకసారి చెప్తారా గురుగారు? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంత సింపుల్. ఓకే. ఈ మంత్రం 48 నిమిషాల పాటు ఏ సమయంలో గురుగారు? మీరు పొద్దునే కుదిరింది అనుకుంటారు, సోమవారం స్కూల్స్ ఉంటాయి, పంపించాలి, తప్పదు, సాయంత్రం చేసుకోవచ్చు, చేయొచ్చు. చక్కగా పౌర్ణమి దాంట్లో కూర్చొని చేయించవచ్చు, తప్పేమీ లేదు, హ్యాపీగా చేయించవచ్చు. మీరు చూస్తారంటే ఆ చేంజ్ చూస్తారు. ఆ రోజు అలా చేయగా 48 నిమిషాలు చేస్తే ఏమైపోద్ది అంటే పిల్లవాడికి అది నోటికి వచ్చేస్తుంది ఈజీగా. నాన్న రోజు 10 నిమిషాలు చేయించి చెప్పండి ఎవరైనా పిల్లల్ని. మీరు 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత చూస్తే ఆ పిల్లవాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఫస్ట్ అంటే అంతకుముందు అంతా పిచ్చిగా ప్రవర్తించిన పిల్లవాడు కొంచెం నేను ఇది చెయ్యి, ఇది నేను తప్పు చేస్తున్నాను పిల్లవాడికి తెలిసిపోద్ది. ఏంటి నేను హోంవర్క్ చేయట్లేదు, ఏంటి నేను అమ్మ చెప్పింది వినట్లేదు ఏంటి, నాన్న చెప్పింది వినట్లేదు ఏంటి, నేను తమ్ముడితోనూ చెల్లితో ఇలా ఉంటున్నాను, ఒక రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను. పిల్లలకి ఇవాళ రేపు చూడండి, సెల్ ఫోన్ వాడొద్దు అని పిల్లలకి చెప్తూ ఉంటాం మనం. వాడంతటి వాడే నేను మమ్మీని ఒక 1/2 అవర్ ఆడతాను, తర్వాత ఆడడానికి పక్కన పడేస్తాను. అంటే జ్ఞానం ఎప్పుడైతే వికసిస్తుందో వాళ్ళలో ఆటోమేటిక్గా పరివర్తన అనేటువంటిది వస్తుంది. గురుగారు, ఇన్ కేస్ అంటే మీరు చెప్పిన మంత్రం పిల్లలకి ఓకే చేయగలిగితే వాళ్ళతో చేయిస్తారు. ఇన్ కేస్ పిల్లలు అసలు మరీ మొండిగా మన మాటే వినట్లేదు, వీళ్ళు ఇది చెప్పినా చెయ్యరు అన్నప్పుడు ఏమైనా తల్లి కానీ తండ్రి కానీ చేయొచ్చా గురుగారు? తల్లి కానీ తండ్రి కానీ చేయొచ్చు, కానండి అది ఎక్కువ 10 times ఎక్కువ చేయాలి. ఏదైనా కూడా వాళ్ళంతా వాళ్ళు చేస్తే ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి. చాలా కేసెస్ వాళ్ళు మళ్ళీ నాకు సార్ ఇట్లా పెట్టాక మా ఇంట్లో చాలా చేంజ్ వచ్చింది, మాట వింటున్నారు, బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ హౌస్. అంతే. రాముడు పట్టాభిషేకం పెడితే రాముడి యొక్క ఇది ఎలా ఉండేదంటే, రాముడు తండ్రి బాడి జబదాటేవాడు కాదు, తమ్ముడితో ఎలా ఉన్నాడు, భార్యతో ఎలా ఉన్నాడు, అదేవిధంగా ప్రజలతో ఎలా ఉన్నాడు, ఒక సిస్టమేటిక్ లైఫ్, ధర్మంగా ఉండేటువంటి తత్వం మీ ఇంట్లో జనరేట్ అవుతుంది దానివల్ల. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే పౌర్ణమి అనగానే మనకి మామూలుగా ఎలాంటి రిచువల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ ముఖ్యంగా ఎవరైతే పిల్లలు మన మాట వినట్లేదు, మొండిగా ప్రవర్తిస్తున్నారు అనే వాళ్ళకైతే గురుగారు ఒక మంచి మంత్రాన్ని అయితే తెలియజేశారు కదా. ఇట్లా మీ పిల్లలతో చేసి చూడండి. లేకపోతే అస్సలు ఇంకా మా వల్ల కావట్లేదు అనుకున్నట్లయితే కనుక వాస్తు ప్రకారం గురుగారు చెప్పినట్లు ఆ చిన్న మార్పు చేసి రాముడిది పట్టాభిషేకం పటం అయితే పెట్టుకోమన్నారు కదా, అలా చేసి చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే వాస్తు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.